సరే ఇక ఫైనల్‌గా ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ సమర్థనీయమే అని చెప్పేసి సంచలన తీర్పు ఇవ్వడం చూస్తున్నాం సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇది ఇప్పుడు ఎల్లకాలం ఉండాలా అన్న క్వెషన్ అయితే అందరిలో కూడా ఉంది సార్. మరి మీరేం చెప్తారు సార్? అంటే మన దేశంలో ఒకటేమో హ్మ్. రిజర్వేషన్స్ అనేది ఇప్పటికీ అది అవసరమే. అవును. ముఖ్యంగా మీరు ఆదివాసీ తీసుకుంటే మా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా మేము ఆదివాసీ వేకెన్సీస్ను చేసినప్పుడు అప్లికేషన్ రావడం లేదు. వస్తే ఏదో ఈశాన్య భారత్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి చూస్తున్నారు, కానీ ఇప్పటికీ భారతదేశంలో ట్రైబల్స్ కాంపీట్ చేయలేకపోతున్నారు. దళితుల విషయంలో కూడా వివక్ష అయితే ఉంది, హ్మ్. అస్పృశ్యత ఇంకా ఉంది. తర్వాత ఈ ఉన్నత కులాల యొక్క ఆధిపత్యం ఇంకా ఉంది. కొన్ని విద్యారంగమైన చాలా నాణ్యమైన విద్య అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు మేము చదివే కాలంలో కామన్ స్కూల్, దళిత పిల్లైనా మేమైనా డబ్బులు ఉన్న వాళ్ళని అదే స్కూల్కి పోవాలి, కనుక అందరికీ స్కూల్ను బాగు చేయాలని ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ప్రైవేటు రావడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, పేద పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇద్దరికి ఒకే రకమైన నాణ్యమైన విద్య రావడం లేదు. ఇంకా విద్యారంగం ఇంత నిర్లక్ష్యం కావడం వలన దళిత పిల్లలు వాళ్ళు తప్పకుండా సరి అయిన విద్య వాళ్ళకు ఫెసిలిటీస్ మీరు ఇవ్వలేదు కాబట్టి హ్మ్. వాళ్ళు కాంపీట్ చేయాలని అంటే మీరు వాళ్ళకి నాణ్యమైన విద్య ఇచ్చి సమానమైన అవకాశాలు ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా పోటీ పడేవాళ్ళు. వాళ్ళకి జీవిత అనుభవం ఉంటుంది, వాళ్ళకు పేదరికం అర్థమవుతుంది, వాళ్ళు చాలా జ్ఞానవంతులే, జీవిత అనుభవం నుంచి జ్ఞానవంతులు. కానీ మన చేయలేదు. విద్యారంగంలో పూర్తి వివక్ష, గ్రామాల్లో ఇంకా వివక్ష, ఇంకా అన్టచబిలిటీ. దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఈ అన్టచబిలిటీ వివక్ష వలన మనిషి ఆత్మవిశ్వాసం ఎంతో దెబ్బతింటుంది. హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, ఓకే. పిలిచే పద్ధతి ఒక రకంగా వాళ్ళని పిల్లల్ని పిలిచే పద్ధతి, వాళ్ళ సమాజం ప్రవర్తిస్తున్న పద్ధతి వలన పిల్లలకి విశ్వాసం ఆత్మవిశ్వాసం పెరగడానికి కావాల్సిన సామాజిక వాతావరణం లేనప్పుడు మెరిట్ అని మనం అయితే అంటున్నాం, ప్రతిభ అని అయితే అంటున్నాం, ఆ ప్రతిభకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా క్రిటికల్. హ్మ్. ఆత్మవిశ్వాసం లేకుండా నాకు ఇంకా చాలా ప్రతిభ, నాకు శక్తి ఉన్నా, నాకు చాలా తెలివితేటలున్నా, నాకు నిజంగా కాన్ఫిడెన్స్ లేదనుకోండి, హ్మ్. అప్పుడు అది పనికిరాదు. దానికి బ్యాక్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి వాళ్ళు, ఆ యూనివర్సిటీ ఆ పిల్లలు జాయిన్ అప్పుడేమో కానీ వాళ్ళు బయటకు వచ్చే వరకు చాలా కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారు. హ్మ్. విద్యా వ్యవస్థ ఇట్లా ఉండి, గ్రామాల్లో ఇట్లా పరిస్థితి ఉండి గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు అంబేద్కర్. ఇప్పుడు దళితుల్లో మళ్ళీ ఇంకా వెనుకబడిన దళితులు, ఇంకా వెనుకబడిన దళితులు. అవును. అంటే దానికి ఆ రిజర్వేషన్స్ ఇప్పుడు ఎక్కడ కూడా వచ్చిందంటే, రిజర్వేషన్ అంటే దాంట్లోనైనా సమాన అవకాశాలు అంటే మీరేమో ఎక్కువ కొంత అభివృద్ధి చెందారు, మీరు కాస్త ఉంది, మాకేమో అవకాశాలు రాలేదు, మీ సబ్ కాస్ట్కి ఎంత వచ్చాయి, మా సబ్ కాస్ట్కి ఎంత లెక్కలు తీస్తే నిజంగానే ఒక సబ్ కాస్ట్కి ఎక్కువ వచ్చింది. హ్మ్. కనుక వివక్ష లేదా అసమానతలు రిజర్వేషన్ కారణం ఇప్పుడు మాకు ఇంకా మేము పేదరికం ఉన్నాం కదా వాళ్ళు అడుగుతున్నారు. ఇక ఒకవైపు ఏమో రిజర్వేషన్ లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ లేవు. అవును. కానీ మీరు కర్ణాటకలో లోకల్ పీపుల్కి కోటా ఇవ్వాలి అవును. అని అంటూనే ఎంత గందరగోళం జరిగిందో మీరు చూశారు. హ్మ్. మొత్తంగా మేము వెళ్ళిపోతాం, మేము పరిశ్రమలను ఇక్కడ నుంచి తీసుకుపోతామని బెదిరించారు. హ్మ్. ముఖ్యమంత్రి భయపడ్డాడు. భయపడి దాన్ని ఆపిపెట్టారు. ఓకే. నేను చేస్తామనేటువంటి పరిస్థితి లేదు, మడి వెళ్ళంటే వెళ్ళిపోతే ఎట్లా అని. మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎట్లా ఉందంటే మా రాష్ట్రానికి రాండి, మా రాష్ట్రానికి రాండి, హ్మ్. వాళ్ళు పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్రానికి రాండి అని అన్నప్పుడు మా రాష్ట్రంలో వచ్చినా కోటా ఉంటుంది అనడం లేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు రాండి అంటారు, కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో పిల్లలు, వాళ్ళ పోటీ లార్జ్ నంబర్లు ఉన్నారు. మరి ఇక్కడ హ్మ్. పరిశ్రమలు వస్తే మాకు అవకాశాలు కావాలని అడుగుతారు. అవును. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రం కూడా మా రాష్ట్రానికి రాండి అని అడుగుతారు. రాష్ట్రానికి వచ్చినప్పుడైనా మా తెలంగాణ పిల్లలకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ రారు. రైట్ సార్. ఇప్పుడు పరిశ్రమలు అట్లా తయారై ఇక ప్రభుత్వ ఉద్యోగాలేమో తగ్గుతున్నాయి. ఒక దాదాపు 60,000 ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చి ఈ న్యూ లిబరల్ మోడల్ వచ్చిన తర్వాత గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ కాలం నుంచి 2004 నుంచి మన దేశము అభివృద్ధి నమూనా మారిపోయింది. మారిపోయి ఇప్పుడు ఇది ఉద్యోగాలు రానటువంటి అభివృద్ధి నమూనా. హ్మ్. మస్తు డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఉద్యోగాలు ఇవ్వరు. టెక్నాలజీ పెరిగింది కనుక మొత్తం సమాజంలో అవకాశాలు అనేవి విపరీతంగా తగ్గాయి. ఓకే. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తగ్గాయి, హ్మ్. ప్రైవేట్ వాడు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కనుక ఈ పోటీ ఏదైతుందో టెన్షన్ పెరిగిపోయింది, ఓకే. మీకా మాకా. లేకపోతే తెలంగాణలో మీరు ఆ గ్రూప్ 1 పోస్ట్కి 1:100, 1:100 అంటే ఒక పోస్ట్కి 100 మంది.
ఒక పోస్ట్ ఒక్కరికే వస్తుంది, 99కి రాదు. ఉమ్. రాకున్నా ఆ ఒక్కరిలో నేను ఉంటానేమో. ఆ వచ్చే ఒక్కరు అట్లా కాకుండా పిల్లలు మొత్తంగా ఇది ఇంతమంది మన నిరుద్యోగులు రేపు పరీక్ష అయిన తర్వాత 1000 మంది పోతారు, మనందరికి ఉద్యోగాలు రావు అని పిల్లలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. చాలా టెన్షన్లు ఉన్నారు, యాంగ్జైటీ. కనుక పెంచండి. ఈ రిజర్వేషన్ మొత్తంగా ఎట్లయిపోయిందంటే రిజర్వేషన్స్ పెంచితే మాకు అవకాశాలు వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ అప్పర్ కాస్ట్ వీళ్ళు ఏంటంటే రిజర్వేషన్ తీసేస్తే మనకు అవకాశాలు వస్తాయి. రిజర్వేషన్ తీసినా రిజర్వేషన్ తీసేయకున్నా అవకాశాలు తగ్గిపోతున్నా అనేది వాస్తవం. ఉన్న తక్కువ అవకాశాలుగా పోటీ ఎక్కువ పెరిగింది. దానివల్ల సమాజంలో ఒక ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో విపరీతంగా పెరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ లక్షల మంది నిరుద్యోగులు, ఈ లక్షల మంది ఏమవుతారు? నిజంగా అసెంబ్లీలో ఆ చర్చ జరగాలి. చర్చ ఏం జరగాలంటే 30 లక్షల మంది తెలంగాణలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్డ్, ఏం చేద్దాం? సరే మా ప్రభుత్వం కొత్త మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? చర్చ దాని మీద ఇవాళ 1:100 అని అంటున్నారు. 1:100 అంటే ఒక పోస్ట్కు 100 మంది కాంపిట్ అంటున్నారు. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి? ఈ పిల్లలు 99 మంది ఫెయిల్ అయ్యే వాళ్ళ పరిస్థితి. ఇది టీఆర్ఎస్ పార్టీ నిజానికి రేజ్ చేయాలి, టీఆర్ఎస్ అయినా మిగతా రాజకీయ పార్టీ. అప్పుడు ప్రభుత్వం చెప్పాలి ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి. వీళ్ళు అది అడగడం లేదు, వాళ్ళు అనలేదు. కానీ చర్చ అంతా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ఇష్యూ ఇంకేదో దాని మీద మీకు గొడవ జరుగుతున్నాయి. కానీ ఉద్యోగ అవకాశాలు పిల్లకి ఎట్లా, మన పారిశ్రామిక విధానం ఎట్లా ఉండాలి, అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి, దీని మీద చర్చ జరగడం లేదు. కనుక ఇది ఈ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒకటేమో వివక్ష, వెనకబాటుతనము, ఆర్థికంగా అసమానతలు. రెండవది అవకాశాలు తగ్గడము, ఆ ఉన్న తక్కువ అవకాశాలకు పోటీ పెరగడం. కాబట్టి రిజర్వేషన్ అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది. అంటే చావు బ్రతుకుల సమస్య అయిపోయింది. ఒక్క అవకాశం వస్తే జీవితంలో కాస్త సెక్యూరిటీతో బతకొచ్చు, అవకాశం రాకపోతే ఎట్లా? ఇది పిల్లలు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయారు. పడిపోవడం వల్ల మీకు వాళ్ళ రిజర్వేషన్ విషయంలో రిజర్వేషన్ పెంచాలని, దాని ఉన్న రిజర్వేషన్ మాకు పెంచాక మరి జాబ్స్ అయిపోతున్నాయి, దాని మీద వీళ్ళు పిల్లలు పోరాటం చేయాలి. ఎందుకు మాకు ఉద్యోగం లేదు? ఉద్యోగ హక్కు కావాలి. చదువుకొని నేను 20-22 ఏళ్లలో నాకు ఉద్యోగ అవకాశం కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు, సంసారం, ఒక జీవితం కదా మనిషికి. 30 ఏళ్ళు వాడు పాస్ అయితే 20-22 ఏళ్ళకి ఎంఏ పాస్ అయితే 20 ఏళ్ళు ఉద్యోగాలు ఇప్పుడు 30 ఏళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మీరు ఆలోచిస్తే పిల్లలు నిరుద్యోగంగా ఉండడం అనేది, చదువుకొని అది చేసి నిరుద్యోగం ఉండడం అనేది ఎంత మనిషికి ఎంత కఠినమైనటువంటి సమస్య. దాని బదులుగా పిల్లలు ఏం చేయాలి? మాకు ఈ సమాజం మాకు నాణ్యమైన విద్య ఇవ్వండి, తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని అడగాలి. దాని బదులుగా 1000 జాబ్స్ ఉంటే 3 లక్షల మంది పోటీ పడడము, 1000 మందికి ఉద్యోగం, మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు రాకు. సమస్య అది కాదు కదా. సమస్య నిజానికి నాకు పని లేకపోవడం. చర్చ ఏం జరగాలి? మన విధానం ఎలా ఉండాలి, అందరికీ అవకాశం వచ్చేటువంటి విధానం ఎలా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా ఎలా పెంచాలి, ఇది చర్చ జరుగుతుండే. నారాయణమూర్తి ఆయన ఏం చేశాడు? 14 గంటల పని తినమన్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఉద్యోగాలు లేని పిల్లలు వాళ్ళు వీధుల్లో పోరాటం చేస్తుంటే మీరు ఉన్నవాడికే 14 గంటల పని ఇవ్వండి. నిజానికి అప్పుడు ఏం చేయాలి? 8 గంటల పని 4 గంటలు చేసి అవకాశాలు పెంచాలి. అది సత్యానారాయణ తన పుస్తకంలో రాశాడు. ఆయన ఏమన్నా అంటే వచ్చే కాలంలో 40% మేము తప్పకుండా తీసేస్తాం. ఆయన స్పష్టంగా రాశాడు, మా ఐటీ రంగంలో 40% ఉద్యోగాలు తగ్గుతాయి అవుతానే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే దాంట్లోనే భాగంగా పని గంటలు తగ్గించండి అన్నాడు. పని గంటలు తగ్గించండి, లేదా పెరుగుతున్న ఆదాయంలోంచి వాళ్ళకు భద్రత కల్పించేటువంటి ఆదాయాన్ని కల్పించండి. ఇవి 2 పరిష్కారాలు అని చెప్పాడు సత్యనారాయణ. ఆ దిశలో కూడా ఆలోచించండి. మరి ఉద్యోగాలు లేవని పోరాటం చేస్తుంటే ఉన్నవాడికి 14 గంటలు పని చేయమని అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారని. కార్పొరేట్ వాళ్ళైనా ప్రభుత్వాలైనా ఆలోచన విధానం, ఈ పిల్లంతా ఎక్కడ పోతారు? మాలాంటి వాళ్ళకి చాలా ఆందోళన ఉంది, నిద్ర కూడా పట్టదు అప్పుడప్పుడు. ఈ పిల్లంతా ఎక్కడ పోతారు? రాజకీయ నాయకులకు అట్లా ఉండాలి ఆందోళన, వాళ్ళకి నిద్ర పట్టకూడదు. ఎట్లా ఈ పిల్లలందరూ ఏమైపోతారు అని ఏం చేయాలి మనం, ఏం విధానం ఆ ఆలోచనే లేదు. కనుక అసలు అది పిల్లల పరిస్థితి చూస్తే మీకు చాలా పిచ్చేపులు అనిపిస్తుంది. అంటే నిజంగా మీకు అది చూస్తే ఒక దుఃఖం వస్తుంది. అసలు అరే పాపం ఈ పిల్లలంతా ఏమవుతారు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు. ఆదాయాలు కూడా మధ్యతరగతి పెద్ద ఆస్తులుండి అట్లా కాదు, వాళ్ళకి ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటారు సమాజంలో. ఇది ఇప్పుడే పెరుగుతున్న మధ్యతరగతి. ఇది ఇంకా మధ్యతరగతి ఒక 2 తరాలు అయితే
మనకు పూర్వీకులు చేసిన ఆస్తి ఇస్తారు, ఓకే. ఏదో మనకు ఆధారపడడానికి కొంత సంపద ఉంటుంది. ఉమ్, అప్పుడు పరిస్థితి ఇంత ఉండొచ్చు, కానీ ఇప్పుడు మధ్యతరగతి ఇంకా ఆ దశకు చేరుకోలేదు మన దేశంలో. ఉమ్, కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఈ పిల్లలకు ఉద్యోగమా అసలు ఇక లేకుండా చావా అనేది చావు బ్రతుకుల మధ్యన సమస్య అయిపోయింది. కనుక రిజర్వేషన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఉన్న అవకాశాల్లో ఉమ్, సమాజంలో వివక్ష అనుభవించి పేదరికం వచ్చి నాణ్యమైన విద్య లేని వాళ్లకు ఉన్న అవకాశాలు కల్పించాలి. రెండవది, మొత్తంగా అందరికి అవకాశాలు వచ్చేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ మనం నిర్మాణం చేసుకోవాలి. ఓకే. ఈ రెండు ఆలోచించకుండా ఇవాళ మొత్తం రాజకీయాలు ఎక్కడో దేంతో తిరుగుతున్నాయి, కానీ ఉమ్, ప్రధానంగా వీటి మీద కేంద్రీకృతం చేస్తే కొంత కాకుండా కొంత మనకు ఊరట ఉంటుంది, కొంచెం సమాజం ముందుకు పోతుంది. అంటే సార్ ఇప్పుడు ఒక దళిత ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు అని చెప్పేసి అనుకుందాం సార్, ఆయనకు ఆల్రెడీ రిజర్వేషన్ వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు సెటిల్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ వర్కౌట్ అవ్వాలంటారా సార్? అంటే దాంట్లో ఒక్క సమస్య ఏముందంటే, ఉమ్, ఈ ఉన్నత కులాల వాళ్ళు ఉమ్, ఎవరైతే ఉన్నారు అంటే అప్పర్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్, ఉమ్, వీళ్ళు సంపద ఒక తరం నుంచి ఇంకో తరానికి వాళ్ళు ఇస్తున్నారు. అవును. లేదా వాళ్ళకు ఉండేటువంటి ప్రివిలేజ్ ఏదో, లేకపోతే మీరు గుళ్ళల్లో పూజారులు అనుకోండి, ఏం పెద్ద ఆదాయాలు ఉన్నది కాకపోవచ్చు, కానీ పూజారి కొడుకు పూజారి అవుతున్నారు ఉమ్, వందల సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఒక్క తరము మా తరలో నుంచి కొంత నాయకత్వం పెరిగి కొంత, ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు ఐఏఎస్ అయ్యాడు. ఉమ్, ఐఏఎస్ అయిన తర్వాత మీరేమంటున్నారు, ఇక ఐఏఎస్ రద్దు చేయండి అని అంటున్నారు. వాళ్ళు ఏమంటే ఇప్పుడే కదా మేము ఎదుగుతుంది, ఒక మూడో తరమో రెండో తరమో వస్తే అప్పుడు కానీ వాళ్ళు విశ్వాసంగా ఒక నాయకత్వం వహించడానికి కానీ సమాజంలో. కనుక మీకు హెరిడిటరీ జాబ్స్ ఉన్నటువంటి ఒక సమాజంలో మాకు ఒక్క జనరేషన్ వచ్చే వరకే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు. కానీ ఉన్నత కులాల పిల్లలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. అవును. అప్పర్ కాస్ట్లో కూడా, అప్పర్ కాస్ట్లో పేదవాళ్ళకు ఐఏఎస్ రావడం లేదు, కాస్త సంపాదన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు పాస్ అవుతున్నారు. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మరి అక్కడ మనం అడగడం లేదు కదా, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు కావాలి, వాళ్ళు అయినాగో ఐఏఎస్ వాళ్ళు వేరే రంగానికి పోవచ్చు కదా అని అడగాలి కదా. అక్కడనేమో అది వాడికి ఒక హక్కుగా, తరతరాలు హక్కుగా ఉంటున్నది. ఇక్కడికి వచ్చే వరకు మీకు ఒక తరం వచ్చిందని వాళ్ళు ఏమంటున్నారంటే కొంత కానివ్వండి, ఒక 2-3 తరాలు అయిన తర్వాత మాకు కూడా కొంత సెక్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు సరే మీకు సరి అయిన విద్య మాకు ఇస్తే మేము పోటీ పడతాం. కానీ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు ఐఏఎస్ అవుతున్నాయి, మీరు చర్చ జరుగుతున్నది. అవును. కానీ కొందరు, ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 మిత్రులు వాడు రిజర్వేషన్ తీసుకోలేదు. మా కొలీగ్ ఒకతను రిజర్వేషన్ తీసుకోలేదు. ఆయన అంటే నేను చదువుకున్నాను, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నా, అమ్మ పిల్లలకు చదువు బాగా చూపించాను, మాకు రిజర్వేషన్ వద్దు. పోటీలో వాళ్ళు ఏం చేస్తారో పోటీ పడి ఇచ్చేయండి. కానీ అట్లా కొంత కాన్షియస్ పీపుల్ కొందరు అది అవాయిడ్ చేస్తున్నారు. అంటే తమ పిల్లలకి రిజర్వేషన్ వద్దు, ఇంకా తమ కంటే వెనకబడిన వాళ్ళకి కావాలని కొందరు అంటున్నారు. కానీ అందరికీ ఒకటి ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ పవర్ చూసి పిల్లలు కూడా మేము కూడా నాయనలాగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఒక అంబిషన్ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, మీకు ప్రొఫెసర్ల పిల్లలు ప్రొఫెసర్స్ అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. కానీ దాన్ని మనము ముంచొచ్చా లేదా అనేది ఇంకా ఒక తరము పోయిన తర్వాత బహుశా చర్చకు అది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు అందరికీ సమానమైన విద్య ఇచ్చి, వివక్ష లేనట్టు విద్య ఇచ్చి, నాణ్యమైన విద్య ఇచ్చినప్పుడు పోటీ పడండి అన్నారు. కానీ మొత్తం విద్యారంగం, నేను ఇప్పుడు మా ఊళ్ళో చదువుకున్న హై స్కూల్ దాకా, అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ లేవు. కనుక అందరం ఒక చోట చదువుకున్నాము, స్కూల్ బాగానే ఉంది, ఊళ్ళో స్కూల్ కనసభ నడిపితే గ్రామస్తులందరూ పట్టించుకునేవాళ్ళు, అరే పిల్లలందరూ పడిపోతున్నారు కదా. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఏంటి, వాళ్ళ పిల్లలు ప్రైవేట్కి పోతున్నారు, ఇక్కడ వచ్చే పేద పిల్లలు వస్తున్నారు ప్రభుత్వ స్కూల్కి, ఎవరికి పట్టింపు లేదు, టీచర్లు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బడ్జెట్ తగ్గిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో KG to PG ఉచిత విద్య అని, ఉమ్మడి రాష్ట్రంలో 12% విద్య ఉంటే 6.5% తీసుకొచ్చారు, సగం తగ్గించారు బడ్జెట్.